రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూములు అమ్మితే కానీ ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని విమర్శించారు. 30,000 కోట్ల నిధుల సమీకరణ కోసం తాజాగా హైదరాబాద్లోని విలువైన భూములను అద్దెకి పావుసేరికి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బ్యాంకులో తనఖా పెట్టిన భూములనే వేలం వేసి అమ్ముకోవటం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఊసరవెల్లి రంగుల కంటే వేగంగా అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారని చెప్పారు. అసెంబ్లీని మోసం చేసిన రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా, మూసీ కూల్చివేతల వంటి తలాతోకాలేని విధానాలతో రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటే కానీ ఆదాయం సమకూర్చుకోలేని స్థాయికి రేవంత్ సర్కార్ దిగజారిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో ఎన్నో సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులు, పేదలను ఆదుకున్నామన్నారు కేటీఆర్. 70 లక్షల రైతులకు రైతు బంధు కింద 73,000 కోట్లు, 28,000 కోట్ల రుణమాఫీ, 6,000 కోట్లతో రైతు బీమా, 1,11,000 కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని తమ ప్రభుత్వం అందించిందని చెప్పారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులు, 45,000 చెరువుల పునరుద్ధరణ, 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, 1000కి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్ కాలేజీలను ప్రారంభించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని గతంలో అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు అప్పు చేయటాన్నే పరమావధిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేవలం 15 నెలల పాలనలోనే 1,65,000 కోట్ల పైచిలుకు అప్పు చేశారని తెలిపారు. ఈ అప్పులతో తెలంగాణ ప్రజలకు చేసిన ఒక్క మంచి పనైనా చూపించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ఎగ్గొట్టి విద్యుత్ కోతలు విధించి గురుకులాలను నిర్వీర్యం చేసి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పడావు పెట్టి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన రాహిత్యంతో శ్రీశైలం సొరంగాన్ని కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలి తీసుకున్న బాధ్యత లేని ప్రభుత్వం రేవంత్ది అని మండిపడ్డారు. గల్లీలో గాలి మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రం ధనం మూటలు మోయటాన్నే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.